సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు తలెత్తడంతో ప్రస్తుతం బిజూ జనతాదళ్, బహుజన సమాజ్, జననాయక్ జనతా, టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఈ 5 ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బతింది. అస్తిత్వ సంక్షోభం దిశగా చూడవలసి వస్తోంది. పార్లమెంట్లో తమ గొంతు వినిపించే అవకాశాన్ని కోల్పోయాయి. ఈ పార్టీలన్నీ ఒకప్పుడు ముఖ్యమంత్రులను, ఒకానొక సందర్భంలో పార్లమెంటుకు విశేష సంఖ్యలో ఎంపీలను పంపించినవే. ఈసారి మాత్రం అస్తిత్వ సంక్షోభాన్ని అనుభవిస్తున్నాయి. 1997లో బిజూ జనతాదళ్ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఎలాంటి ఎదురీత లేని పార్టీ ఇప్పుడు పార్లమెంట్లో తన ప్రాతినిధ్యం అన్నది లేకుండా పోయింది. మొట్టమొదటిసారి 2009 తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ మెజారిటీ సాధించలేకపోయింది. గత 24 ఏళ్లుగా తిరుగులేని ముఖ్యమంత్రిగా నెగ్గుకుంటూ వస్తున్న నవీన్ పట్నాయక్ ఇప్పుడు మాజీ అయ్యారు. ఒక్క ఎంపీ సీటు కూడా బీజేడీకి రాలేదు. ఉత్తరప్రదేశ్లో మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీది కూడా ఇదే పరిస్థితి. ఒకప్పుడు దళితుల గొంతుగా గుర్తింపు పొందిన ఈ పార్టీ ఉత్తరప్రదేశ్లో తన పట్టును కోల్పోయి ఈసారి ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది. ఓటు బ్యాంకు కూడా నష్టపోయింది. 2019లో ఈ పార్టీ 19% ఓటు షేరుతో 10 పార్లమెంటు స్థానాలను సాధించుకుంది. ఈసారి 9% ఓట్లతో 0 స్థానాలకు పరిమితమైంది. ఇక హర్యానాలోని జననాయక్ జనతా పార్టీ కూడా ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చింది. 2018లో హర్యానా శాసనసభ ఎన్నికల్లో 10 స్థానాలను గెలుచుకుని కింగ్ మేకర్ అయింది. ఇప్పుడు ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. చాలా స్థానాల్లో అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 1% ఓట్లు రాకపోవడం ఇక్కడ అసలు ఆ పార్టీ ఉనికిపై సందేహాలు రావడానికి కారణమైంది. తెలంగాణలో బీఆర్ఎస్ కూడా పార్లమెంటు స్థానాలను గెలుచుకోలేకపోయింది. 2014లో 11 ఎంపీ స్థానాలను గెలుచుకున్న ఈ పార్టీ 2019లో 9 స్థానాలనే గెలుచుకోగా 2024లో 0 స్థానాలు అయ్యాయి. ఇంకా దక్షిణాదిలో తమిళనాడుకు సంబంధించి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగంను మొదట అగ్రనటుడు, అగ్ర రాజకీయ యోధుడు ఎంజీఆర్ స్థాపించగా తర్వాత నటి జయలలిత సారథ్యం వహించారు. మొట్టమొదటిసారి ఎన్నికల్లో ఎన్డీఏతో పొత్తు లేకుండా పోరు సాగించిన ఈ పార్టీ ఇప్పుడు తమిళనాడులో తాను పోటీకి నిలబడిన మొత్తం 32 స్థానాలను కోల్పోయింది. 2014లో ఏఐఏడీఎంకే మొత్తం 39 ఎంపీ స్థానాల్లో గెలవగా 2024కి 0గా మారిపోయింది. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన బీజేపీ ఈసారి తగిన స్థానాలను దక్కించుకోవడంలో వెనుకబడ్డమేగాక విపక్షాల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే పొత్తు కుదుర్చుకునే అవసరం ఇప్పటివరకు రాకపోయినప్పటికీ తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్ పొత్తుతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అంటే ప్రాంతీయ పార్టీల హవా ప్రారంభమైనట్లే. కానీ ఇలాంటి సమయంలో 5 కీలక పార్టీల ఉనికి సమస్యల్లో పడ్డం విషాదమే. ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా వ్యక్తులు, కుటుంబాల మీద ఆధారపడి నడుస్తున్నాయి. ఈ కారణంగానే వారు దెబ్బతింటే పార్టీ కూడా దెబ్బతింటోంది. దీన్ని గుర్తించలేకపోతున్నారు ఆయా పార్టీల నేతలు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.